అకాల వర్షాలతో ఏపీలో తీవ్రంగా పంట నష్టం జరిగింది. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు దెబ్బతిన్నాయి. 12 జిల్లాలలోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతినగా 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లింది. వీటి విలువ 40 కోట్లుగా ఉంటుందని తేల్చారు అధికారులు. 9 జిల్లాలలోని 48 మండలాలలో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు వెల్లడించారు. ఉద్యాన పంటల నష్టం విలువ 22 కోట్లుగా అంచనా వేశారు. ఓవైపు గ్యాస్ కొరత లేదు అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పలుచోట్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉగాది, రంజాన్ పండుగ వేళ జోగులాంబ, గద్వాల జిల్లా ఆలంపూర్లో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరారు. ఉదయం 6 గంటల నుండే ఖాళీ గ్యాస్ సిలిండర్లతో క్యూ కట్టారు. టెక్నికల్ సమస్య తలెత్తి ఓటీపీలు రాకపోవడంతో పంపిణీ నిలిచిపోయింది. దీంతో ఎండలో బారులు తీరి వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 4 గంటల నుండి క్యూ లైన్లో ఉన్నప్పటికీ సిలిండర్ ఇవ్వడం లేదు అన్నారు. పండగ పూట పస్తులుండవలసిన పరిస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్, హల్దీ వేడుక, డీజే సౌండ్స్ కి బంధువుల స్టెప్పులు, ఇలా ఈ కాలంలో పెళ్లిళ్లు కోలాహలంగా జరుగుతున్నాయి. కానీ వీటన్నింటికీ దూరం పెట్టారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఖైరిగూడ గ్రామస్తులు. పెళ్లిళ్లలో ప్రీ వెడ్డింగ్ షూట్స్, హల్దీ వేడుక, డీజేలను నిషేధిస్తూ గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. పాత సంప్రదాయం ప్రకారమే వివాహాలను చేసుకోవాలి అని తీర్మానించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే 50,000 జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. అలాగే శ్రీరామనవమి తర్వాత మద్యపానం, గుడుంబాను కూడా పూర్తిగా నిషేధిస్తాము అని తెలిపారు.